కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణ
కాలాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే సనాసీనుడా యేసు రాజా దివ్య తేజా స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ స్తుతి సింహాసన సీనుడా యేసు రాజా దివ్య తేజ స్తుతి సింహాసన సీనుడా యేసు రాజా దివ్య తేజ బలియు అర్పణ కోరవు నీవు బలి అయితివి నా దోషముకై నా హృదయమే నీ ప్రియమగు ఆలయం నా హృదయమే నీ ప్రియమగు ఆలయం స్తుతియాగమునే La 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 కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా
ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. ఆశనే తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువదు, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ను వర్ణించగలరా? వరదూతలైనా 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 నిన్ను వర్ణించగలరా? పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుండ, పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుండ, నరులను రక్షించు కరుణా సముద్ర, నిరుపమా బల బుద్ధి నీతి ప్రభావ, నిరుపమా బల బుద్ధి, నిరుపమా బల బుద్ధి, నిరుపమా బల బుద్ధి నీతి
శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభు దీవించి ప్రభు ఏర్పాటు చొప్పున ఎక్కడెక్కడో ఉన్నటువంటి వీరిని జతపరిచి ఆశీర్వదించి ప్రభు యొక్క సహకారం చేత, ప్రభు యొక్క తోడు, ప్రభు యొక్క నడిపింపు చేత వారిని విజయ పదవులో ఊరేగిస్తూ జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా ప్రభువు కలిగినటువంటి ఆ ప్రణాళిక అంతా కూడా నెరవేర్చు నిమిత్తమై బాబు గుత్త పార్దును అలాగే యార్లగడ్డ ఆమునిని కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టింపు చేయడానికి ప్రభు ఆశించారు. ఇది ప్రభు యొక్క నిర్ణయం. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం. సో ఈ దినమందు మనం ఉత్సహించి ప్రభును స్తుతిస్తూ ప్రభు ఘనమైన కార్యాలను మనం కీర్తిస్తూ ఆ బిడ్డలు నడిచే దారులన్నిటిలో కూడా దైవికమైన కృపా సహాయము చేత వారు ప్రతినిత్యము కూడా విజయ పదములో విజయోత్సవాలతో ఊరేగించబడాలని కాంక్షిస్తూ మనం ఉందాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగుదాం. ఈ సమయంలో దైవజనులు మచిలీపట్నంలో పరిచర్య చేసే దైవజనులు ఇసాక్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి కార్యక్రమానికి మనం వెళ్ళిపోదాం. దైవజనులు ఇసాక్ గారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉందాం. పరిశుద్ధుడు మహాగణుడైన దేవ, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఆయన ఈ దినము నా తండ్రి మీ అనాదికాల ప్రణాళికలో నాయన బిడ్డలను మీరు ఎన్నుకుని ఏర్పరచుకుని నా తండ్రి ఈ విధంగా నాయన జతపరచబడ్డాన్ని మీరు చూపిన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి వందనా. ఆయన మీరు చూపిన ఈ మహాకృపను బట్టి వందనా. నా తండ్రి ఇదిగో ప్రభా బిడ్డలు మీ చేతిలో పెట్టుకుంటున్నాం. ప్రేమతో నాయన ప్రభా, సమాధానంతో, సంతోషంతో, నా తండ్రి ఆనందంతో నాయన ప్రభా మీరు జతపరచండి, మీ కార్యాలు జరిగించండి ప్రభు. ఎల్లప్పుడూ నా తండ్రి ప్రభా సంతోషించి ఆనందించి గంతులు వేయవారిగా నా తండ్రి మీ నిత్య ఆనందం ఎప్పుడు వారి తల్ల మీద ఉండినట్లుగా, ఆనంద సంతోషాలు ఎప్పుడు వారి తల్ల మీద ఉండినట్లుగా నా తండ్రి అనేక దీవెనలతో వారు నింపబడినట్టుగా నా తండ్రి ఆశీర్వాదకరమైన వర్షాలనైనా ఎప్పుడు బెడ్ల మీద కురిగినట్లుగా మీ కార్యాన్ని జరిగించండి నాయన. ఈ కార్యం అంతట్లో ప్రభా మీ అధ్యక్షతలో, మీ ఆధీన స్వాధీనంలో సమస్తము క్రమంగా మర్యాదగానైనా బిడ్డలు జతపరిచి వారి జీవిత దినములన్నీనైనా సంతోషించి ఉత్సహించి ఆనందించినట్లుగా మీ కార్యాన్ని జరిగించండి నాయన. మేము నమ్ముతున్నాం ప్రభా, ఈ యెహోవా వలన ఏర్పాటు చేసిన దినమని నా తండ్రి మనమందరం ఉత్సహించి సంతోషించినట్లుగా నాయన మీరు ఏర్పాటు చేసిన దినం, బిడ్డలను ఆయన ఉత్సహించి సంతోషించినట్లుగా మీరు ఏర్పాటు చేసిన దినం నా తండ్రి. ఇదిగో ప్రభా వారెల్లప్పుడూ ఉత్సహించి సంతోషించి ఆనందించినట్లుగా మీరు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన వారి నోటి నిండా నాయన ఇదిగో ప్రభా నవ్వు దయచే నా తండ్రి. వారితో మీరుండి నా తండ్రి అయ్యా, వారి ముందు మీరు నడుస్తూ నా తండ్రి అయ్యా బిడ్డలను నడిపించి పూర్ణ సంతోషంలో పరిపూర్ణ ఆనందంలోనికి మీరు నడిపించి కార్యాన్ని జరిగించమని ఈ దినాన్ని మీరు ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి ఆయన ఇదిగో ప్రభా జరగబోతున్న ప్రతి కార్యాన్ని బట్టి కోట్ల కోట్ల వందనాలు ఆయన. అన్ని క్రమంగా మర్యాదగా మీ నామాన్ని మహిమకరంగా సహాయం దయచేసి నా తండ్రి ప్రభా సేవకులను దీవించండి, వస్తున్న వారిని దీవించండి నా తండ్రి. ఇదిగో ప్రభా కూడిన ప్రతి బిడ్డను దీవించి, ముఖ్యంగా నాయన ఇదిగో నా తండ్రి ప్రభా జతపరచబడుతున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి వారి నోటి నిండా నవ్వు దయచేసి పూర్ణ శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని నాయన ఇదిగో నా తండ్రి ఐశ్వర్యనైనా ప్రభా సమస్త దీవెనలు వారు ఎల్లప్పుడూ పొందుకున్నట్లుగా ఈ కార్యాన్ని జరిగించమని బిడ్డలతో మీరుండి నడిపించమని ఈ ఆరాధనంతా మీ నా మహిమార్థమై జరిగించి ఆది నుండి అంతవరకు నాయన మీ అధ్యక్షతలో సమస్త మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరే పొందుకో మీ చిత్తమే జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయొచ్చు. సమస్తం మీ చేతులుగా అప్పగించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో బైబిల్ గ్రంథం నుండి ఈ వాక్య పఠనాన్ని మనము చదువుదాం. ఈ సమయంలో మర్రివాడలో పరిచర్య చేస్తున్న దైవజనులు విలియం కేరీ గారి ముందుకొచ్చి ఆదికాండం 24వ అధ్యాయం 50వ వాక్యం నుండి 66వ వచనం వరకు చదువుతూ ఉండగా మనం శ్రద్ధగా ఆలకిస్తూ ప్రభువుని కనపరుద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 50వ వాక్యం నుండి 66వ వచన భాగం వరకు చదువుదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య పఠనం కొరకు నాకు సమయం ఇచ్చినటువంటి దైవజనులకి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాడు నిశ్చితార్థ కార్యక్రమంలో జతపరచబడబోతున్నటువంటి బిడ్డలిద్దరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం
నుండి 64వ వచనం వరకు మనం 66 వరకు చదువుకుందాం. అందుకు లాబాను బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రెబెకా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారుడిని భార్య అగునుగా కానీ ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలును బంగారు నగలును వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరులను అందరికీ తల్లిని విలువగల వస్త్రములు ఇచ్చెను. అతడును అతనితో కూడనున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని వద్దకు నన్ను పంపుచూడుగా చెప్పగా, ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10వ దినములైన నా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమెను వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణము సఫలము చేశాను గనుక నాకు తడవనీయక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఎవడునో తెలుసుకుందామని చెప్పుకొని రెబెకాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళుదువా అని ఆమెను అడిగినప్పుడు, వెళ్ళుదు నేను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబెకాను ఆమె దాదిని అబ్రహాము సేవకుడును అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబెకాతో, మా సహోదరి, నీవు వేవేలకు తల్లి వగుదువు గాక, ఈ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురు గాక అని ఆమెను దీవింపగా, రెబెకాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలు ఎక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లా సేవకుడు రెబెకాను తోడుకొని పోయాను. ఇస్సాకు బేయర్ లహోయీరు మార్గమును వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలుదేరి వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబెకా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి, మనం ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఈ మనుషుడెవడని దాసుని అడగగా, అతడు, ఇతను నా యజమానుడని చెప్పాను. గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించెను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమె దేవునికి స్తోత్రం. చక్కగా వాక్య భాగాన్ని చదివి వినిపించినటువంటి దైవజనులు విలియం కేరీ గారికి నా హృదయపూర్వక ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తదుపరి గుండుపాలెం నుండి వచ్చినటువంటి దైవజనులు రమేష్ గారు కొద్ది నిమిషాలు, ఒక 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. రాజేష్ గారు, గుండుపాలెం నుండి వచ్చినటువంటి దైవజనులు రాజేష్ గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. జాన్ కుమార్ గారు, నర్సాపురం నుండి వచ్చినటువంటి దైవజనులు జాన్ కుమార్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తుండగా ప్రభుని కనపరుద్దాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుని వాక్యం కొరకై హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పవిత్రమైన నామం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువా, ప్రార్థను ఒక ఇంటివానిగా మీరు చేసిన విధానం కొరకై స్తోత్రాలు. అనేక దినాలు ప్రార్థించాం ప్రభు నీ దాసుల నిమిత్తం. చివరికి నాయన దాసులు ఇజ్రా గారి కుటుంబంలోనే మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆమెను బట్టి, ప్రార్థనను బట్టి, ఈరోజు జరిగే ఫంక్షన్ అంతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
చదవని లేఖన భాగాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ప్రభువా మరి బిడ్డలకు నీ వాక్యం అందించి మీ దాసులు మీ ఆత్మతో నిమ్మని ప్రార్థన చేస్తున్నాను. సమయస్ఫూర్తిగా వాడుకోనండి, సహాయం చేయండి. నడిపిస్తున్న మీ దాసులను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మా ముందున్న కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషం. ప్రార్థించిన దావి సేవకులు జాన్ కుమార్ గారికి వందనాలు. ఈ సమయంలో దావిజన్లు రాజేష్ గారు గుండుపాలెంలో పరిచర్య చేస్తున్న దావిజన్లు రాజేష్ గారు ముందుకు వచ్చి 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకొనవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని దావిజన్లకు అప్పగిస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు స్వామి. ఇది నీ అనాది సంకల్పనలో భాగంగా, నీ చిత్తంలో భాగంగా ఈరోజు ప్రభు నీ బిడ్డలకు నామని పార్దు వారిద్దరిని జత చేయటానికి ముందుగా మీరు నిర్ణయించిన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయాన్ని నీ స్వాధీనంలోకి తీసుకొని ఈ వాక్ చేత మాతో మీరు మాట్లాడమని ఈ సమయం మీద నీ అధికారాన్ని ఉంచమని అడుగుతూ ఈ దాసుని ఆత్మతో నింపి చిన్న మాటలు మీరు వినిపింపచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాలండి. ముఖ్యంగా పార్దుకి, రామనికి ప్రత్యేక శుభాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఈరోజు కొరకు మరి అనేక రోజులుగా ప్రార్థన చేశాము. దైవజనులు ప్రార్థన చేశారు, కుటుంబీకులు ఆశపడ్డారు. దేవుడు ఈ విధంగా సంతోషకరంగా ఈ నిశ్చయ తాంబూల కార్యక్రమాన్ని జరిగించుతున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీనే. ఇది దేవుని చిత్తములో ఉన్నది, దేవునికి ఇష్టమైనది. వివాహం అంటే దేవునికి ఇష్టమైనది. వివాహానికి ముందు జరుగు ఈ నిశ్చయ తాంబూలాలు అంటే ప్రిపరేషన్ అన్నమాట. వివాహానికి ముందు దేవుడు అన్ని విషయాలలో దీనిని ఘనమైనదిగా ఎంచారంట. చాలా భూమి మీద వివాహము ద్వారా ఇద్దరు జతపరచబడటం దేవుని దృష్టిలో చాలా విలువైనది, ఘనమైనదంట. అంటే జరిగే విషయాలన్నిటిలో చాలా కార్యక్రమాలు మనకు జరుగుతూ ఉంటాయి. పుట్టినరోజులు జరుగుతూ ఉంటాయి, తర్వాత ఇల్లు కట్టుకుంటాం జరుగుతూ ఉంటుంది, తర్వాత ఉద్యోగం రావటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మనిషి జీవితాల్లో సంతోషకరమైనవే. దేవుడు వీటన్నిటి విషయాలలో కూడా వివాహం అనేది ఘనమైనదిగా ఎంచాడంట. దేవుని దృష్టిలో ఇది ఘనమైనది. ఎందుకు ఘనమైనదంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచన భాగం చివరలు అంటాడు, అనాది సంకల్పానికి జగత్ పునాది వేయకబడక మునిపే ఈ భూమి ఆకాశం ఏమీ కలగక ముందే దేవుడికంటే ఒక ఆలోచన వచ్చిందంట. నాలాంటి బిడ్డలు నాకు కావాలి, నాకు బిడ్డలు కావాలి, వారు నా పోలికలో నా స్వరూపంలో ఉండాలని జగత్ పునాది వేయబడకమునిపై, అనగా భూమి ఆకాశములు ఏమి సృజించకముందే శూన్యముగా ఉన్నప్పుడే దేవునికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఏమనంటే మనకు బిడ్డలు కావాలని. ఇప్పుడు మనం ఎలా ఆశపడతామో దేవునికి కూడా అలా ఆశ కలిగిందంట. కలిగి ఆ బిడ్డలను సృజించడానికి ముందుగా వాళ్ళకి భూమి మీద ఏమేమి కావాలి, నివసించడానికి భూమి, తినటానికి పండ్లు, కాయలు, కూరగాయలు, సమస్తము, సముద్రము, అందులోని చేపలు కావాలి, తింటాకి కోళ్ళు కావాలి, మేకలు కావాలి, గొర్రెలు కావాలి, మనం పాయసం కాసుకుంటాకి, టీ కాఫీ తీసుకుంటాకి ఏం కావాలి, పాలు కావాలంటే పశువులు కావాలి. వీటన్నిటినీ ఏది అవసరం ఉందో అన్నిటినీ దేవుడు చేసి తర్వాత తన రూపంలో తన పలుకులో ఒక వ్యక్తిని ఆయన సృజించారు. మట్టిని చేసి బొమ్మగా చేసి అతని పేరు ఆదాము.
అతను ఒంటరిగా ఉండటం మంచిది కాదని, అతను ఒంటరిగా చేసిన తర్వాత ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు తలిచాడు. ఒక్కడే తిరుగుతా ఉన్నాడంట. మట్టిని తీసి దానిలో జీవవాయు ఊదుట ద్వారా జీవాత్మ అయి తిరుగుతూ ఉన్నాడు. అతని పేరు ఆదాం. మొదటి మనిషి ఎలా వచ్చాడంటే మట్టి ద్వారా దేవుడు బొమ్మను చేసి దేవుని జీవాత్మను దాంట్లో ఉంచడం ద్వారా మొదటి మనిషి వచ్చాడు. అతను ఏ విధంగా ఉన్నాడంటే దేవుని లాగానే ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవుని పొలుకులోనే ఉన్నాడు. ఇంకా రెండో మనిషి ఎలా వచ్చాడు అంటే, రెండో మనిషిని చేయాలని ఎందుకు దేవునికి ఆలోచన వచ్చిందంటే, ఈ ఆదాం అనే వ్యక్తి మొదటి వ్యక్తి ఒక్కడే తిరుగుతూ ఉన్నట్ట, ఒంటరిగా ఉన్నాడంట తిరుగుతూ ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు వీడు ఒంటరిగా ఉన్నాడు, ఇంకేమన్నా సహాయం, సహవాసం, స్నేహం ఉంటే బాగుంటుంది అని దేవుడు అనుకుని రెండో వ్యక్తి ఈ మట్టి ద్వారా కాకుండా దేవుడు ఎలా చేశాడంటే, ఈ భూమి మీదకి మొదటి వ్యక్తి ఎలా వచ్చాడంటే మట్టి ద్వారా దేవుడు బొమ్మని చేసి దానికి జీవాయువు ఊదుట ద్వారా మొదటి మనిషి ఈ భూమి మీదకి వచ్చాడు. అతనే మన అందరికీ మూలపురుషుడు ఆదాము. అతని సంతానమే ఈ భూమి మీద ఉన్న వారందరూ. రెండో వ్యక్తి ఎలా వచ్చాడంటే ఈ మొదటి వ్యక్తికి గాఢ నిద్ర కలగజేసి అతనిలో నుంచి ఒక ఎముకను కొంత మాంసాన్ని తీసి తన ద్వారా తీసాడంట రెండో వ్యక్తిని. ఆమె స్త్రీగా నిర్మించాడు. ఆమె పేరు అవ్వ. రెండో వ్యక్తి ఆయన్ను ఎదురుగా తీసుకొచ్చి మొదటి వ్యక్తి ఎదురుగా రెండో వ్యక్తిని చేసిన తర్వాత తీసుకొస్తే ఆమెకు ఒక మంచి పేరు పెట్టాడు. ఆమె పేరు నారి, ఆమె పేరు అవ్వ. ఏంటబ్బాయి చరిత్ర ఏంటి, అడ్రస్ ఏంటి చెప్పమన్నాడు మొదటి వ్యక్తిని. ఒక వ్యక్తిని ఎదురుగా కనపడతా ఉంది, నేనైతే నిన్ను చేశాను, ఇప్పుడు నీ ఎదుట కనబడుతున్న ఈ వ్యక్తి ఎవరు అని ఆ మొదటి వ్యక్తిని ఆ పరమ తండ్రి అడిగితే ఆయన అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుంచి తీయబడింది. మీ అందరికీ నేను 5 నిమిషాలను ముగించేస్తాను లోపే. మొదటి వ్యక్తి ఎలా వచ్చాడు? మట్టిలోంచి దేవుడు చేశాడు. రెండో వ్యక్తిని ఎలా చేశాడు? ఆ మొదటి వ్యక్తి ఎముకలలో ఒక ఎముకను, మాంసమును తీసి దేవుడు చేశాడు. నరుడిలో నుంచి చేశాడు. రెండో వ్యక్తి ఎలా వచ్చాడు? నరుడు, పురుషుడిలోంచి దేవుడు చేశాడు. ఎదురుగా తీసుకొచ్చి పెడితే ఏమన్నాడు? ఆదాము, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం. ఆమెను ఎవరంటే పార్థు యొక్క ఎముకలలో ఒక ఎముక, తన మాంసంలో మాంసం. వేరే కానీ అంటే దేవుడికి మొట్టమొదటిగా జగత్ పునాది వేయకబడక ముందు వచ్చిన ఆలోచన ఏంటి? తనకు పిల్లలు కావాలని. ఎఫెసీ పత్రిక 1:4 ఉంటుంది. ఆ పిల్లలు కావాలనే ప్రణాళికలో వీళ్ళిద్దరిని చేశాడు. మొదటి జన్మ మట్టిలోంచి, రెండవ జన్మ నరుల్లోంచి దేవుడు తీసిన తర్వాత మీరు నా ప్రణాళికను సిద్ధింప చేయాలి, నా ఇష్టాన్ని సిద్ధింప చేయాలి, నా కోరికను తీర్చే ప్రతినిధులు మీరు, నా ఆశని తీర్చే మూలము మీరు అని దేవుడు ఎంచి వాళ్ళిద్దరిని జతపరిచి వాళ్ళిద్దరిని మొదటగా దీవించాడు. ఎలా దీవించాడంటే మొదటి అధ్యాయము ఆదికాండం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడి. అంటే ఇద్దరు మనుషులను, స్త్రీ పురుషులను దేవుడు చేసిన తర్వాత ఆయనకి ఎంత సంతోషం ఎందుకు కలిగింది, అంతగా నిండారగా ఎందుకు దీవించాడంటే వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలని దీవించాడు. కారణము తన పోలికలో ఉన్న వారిని, తనకు బిడ్డలకు కావలసిన వారిని వీరి ద్వారా భూమిని నిండించాలని దేవుడు ప్రణాళిక వీరి ద్వారా నెరవేర్చబడుతుంది. కాబట్టి పార్థు ఆమె ద్వారా దేవునికి ప్రణాళిక నెరవేర్చబడాలని వివాహము ఘనమైనదిగా ఎంచబడింది. దేవుని దృష్టిలో మీ వివాహము, ఈ భూమి మీద జరుగుతున్న వివాహాలు ఎందుకు ఘనమైనగా ఎంచబడుతుంది అంటే దేవునికి కావలసిన పోలికలో ఉన్న బిడ్డల చేత ఈ భూమి నిండించబడాలని, దేవుడు ఆలోచన నెరవేర్చే బిడ్డల చేత ఈ భూమి నిండబడాలని. వారు భూమి మీద జన్మిస్తున్న ప్రతి వ్యక్తి దేవుని యొక్క ఆలోచన నెరవేర్చేవారుగా, దేవునికి ఇష్టలైన వారుగా ఉండాలనే ఆ ఉద్దేశము ఒక స్త్రీ పురుషుడు వివాహము ద్వారా నెరవేర్చుంది. అంటే ఇది మన ఇష్టం కదా, దేవుని ఇష్టం. మీ ఇద్దరు జతపరచటంలో దేవుని యొక్క అనాది సంకల్పంలో ఆలోచన ఉన్నది. తనకు బిడ్డలు కావాలనే కోరిక తీర్చబోతున్నాడు, ఆయన తీర్చుకుంటున్నాడు.
కనుక అది దేవుని చిత్తమని మీరు ఎంచాలి. వారిని ఎలా దీవించాడంటే వారిని ఆశీర్వదించాడు. తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అన్నాడు. మనం ఫలించాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, భూమిని విస్తరించాలన్నా, భూమి మీద దీవెనకరంగా ఉండాలన్నా దేవుడు మీరు కాబోయే వారి యొక్క ప్రిపరేషన్ అన్నప్పుడు వివాహానికి ముందు ప్రిపరేషన్ అవ్వాలి. మొదటిగా మీరు భర్త అయిన వారు భార్యను ఏం చేయాలని ఎఫెసీ పత్రికలో చెప్తారంటే, మీరు మీ భార్యలను ప్రేమించుడి అంటాడు. మీ భార్యలు మొదటిగా భార్యలకు చెప్తాడు. ఆమెనికి ఎఫెసీ పత్రిక మనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయంలో 22వ వచనంలో, మీ సొంత పురుషునికి లోబడినది భర్తకు ఏం చేయాలంట? లోబడిన. దేవుని దీవెన పొందుకుంటాక మనుషుడు ఏం చేస్తా అంటే నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, త్యాగాలు చేస్తూ ఉంటాడు, సమర్పణలు చేస్తూ ఉంటాడు, గుళ్ళు కడుతూ ఉంటాడు, గుళ్ళకు వెళ్ళి మొక్కుతూ ఉంటాడు. దేవుని దీవెన కొరకు మనుషుడు చేయవలసిన త్యాగాలన్నీ చేస్తూ ఉంటాడు. భక్తి నానా రకాలుగా దీక్షలు చేస్తూ ఉంటాడు. మాకు 40 రోజులు దీక్షలని ఉపవాసిత నరేంద్ర గారు వచ్చారు, సురేషయ్య గారు వచ్చారు. దీక్షలు ఎందుకంటే దేవుని ఆశీర్వాదం పొందుకుంటాకి. ప్రభు ఆశీర్వాదం ఒక కుటుంబం పొందుకోవాలంటే మీరు ముందుగా దేవుని యొక్క ఏం చేయాలంటే మీ యొక్క పురుషునికి భర్తకు లోబడి ఉండాలంట. భర్తకి ఏం చేయాలి? లోబడి భక్తి చేయాలి. లోబడకుండా చేసే భక్తి అది ఉపయోగం లేనిదిగా ఉంటుంది. లోబడతామంటే మనకు చాలాసార్లు ఉంటాం, ఇది చాలా ఈజీ అనుకుంటాం, కానీ చెప్పినంత ఈజీ కానే కాదు. ఒకే 2 నిమిషాల్లో మీ ఇద్దరికి 2 నిమిషాలు చెప్పేసి ముగ్గు చేస్తాను. లోబడాలి. ఎలా లోబడాలంటే అర్థమయ్యేదని చెప్పేస్తాను. ఆమెని మొదటిగా స్త్రీకే చెప్పాడు దేవుడు, పురుషునికి ఏం చేయాలి? లోబడాలి. లోబడుతుంటే దేవుని గుడికి వెళ్తాం, మనం దేవుని సన్నిధికి వెళ్తాం కదా. దేవునికి ఎలా లోబడుతున్నాం అలా లోబడాలి. దేవునికి ఎలా లోబడతాం? గుడికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో మోకరిస్తాం. ఎక్కడా మనం ఈ లోకంలో మోకరించాం, కానీ దేవుని సన్నిధిలో మోకరిస్తాం. ఎక్కడ ఈ లోకంలో తల వంచం, కానీ దేవుని సన్నిధిలో మోకరించి ఏం చేస్తాం? తల వంచుతాం. భర్త మనం ఈ లోకంలో అనుకుంటా ఉంటాము, దేవుడు అంటాం భర్తని, నా గొడుగండి, నా దేవుడండి అంటాం. మరి దేవుడు అన్నప్పుడు దేవుడు అన్న ఆలోచనను మన యొక్క ప్రవర్తనలో కూడా చూపించాలి కదా. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎలా ఉంటాం? చాలా లోబడి ఉంటాం. 2 లంపకాయలు వేసుకుంటాం, దండం పెడతాం, తల ఉంచుతాం, మోకరిస్తాం. ఎక్కడా మోకరించాం, ఎక్కడా తలంచాం. ఒకవేళ తప్పు చేస్తే తప్పు ఏంటి, కాలుతో 10 లక్షలు కడతా ఉంటాం. తల మాత్రం వంచం, క్షమాపణ మాత్రం అడగం అంటాం. కానీ దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాం కదా, క్షమించు ప్రభువా అంటాం, మోకరిస్తాం, తలంచుతాం. నీ భర్తకు నీవు దేవునికి ఎలా లోబడ్డావో అలా లోబడాలంట. నీ భర్త నీకు శిరస్సుగా ఉంటున్నాడని బైబిల్ గ్రంథం చెప్తాంది. ప్రతి స్త్రీకు భర్త శిరస్సు లేదే మొండానికి ఏముండదు, కదలికలు ఉండవు, వాల్యూ ఉండదు. స్త్రీలందరికీ శిరస్సు ఎవరంటే భర్తలంట. ఈ శిరస్సు లేనిదే ఈ మొండానికి విలువ ఎలా ఉండదో, భర్త లేనిదే విలువ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నప్పుడే విలువను చూపించుకోవాలి. ఏదైనా వస్తువు ఉంటే దాని విలువ తెలియదు, లేకపోతే దాని విలువ ఎంతదో తెలుస్తూ ఉంటుంది. ఉన్నప్పుడు గడ్డి పరకలాగా తీసేస్తూ ఉంటారు, ఏదైనా లేనిదప్పుడు దాని విలువ తెలుస్తూ ఉంటుంది. కనుక శిరస్సు అయిన భర్తను మనం ఏం చేయాలంటే లోబడాలి. ప్రతి విషయంలో లోబడాలి. నాకు తెలుసు అనుకోవద్దు, నీకంటే ఎక్కువ చదువుకున్నాను అనుకోవద్దు, నీకంటే ఎక్కువ బైబిల్ తెలుసు అనుకోవద్దు, నీకంటే ఎక్కువ మోకరించి ప్రార్థన చేస్తాను అనుకోకూడదు. తక్కువ చదువుకున్నా లేకపోతే తక్కువ జ్ఞానం అన్నా భర్తకు లోబడినప్పుడే దేవుడు మీ మీదకి వచ్చి ఆశీర్వాదము, దేవుని ప్రణాళిక మీ మీద ఉంటుందంట. రెండవది, భార్యను నువ్వేం చేయాలంటే పద్దు, మీకు వాక్యం తెలిసిందే, 2 దైవజనులు బిడ్డలు, చాలా చాలా ధన్యులు మీరు. దేవుని కలిగిన బిడ్డలు, దేవుని వాక్యం తెలిసిన బిడ్డలు. దేవుని ప్రణాళిక ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. నువ్వు భార్యను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి. మొదటి ఆశీర్వాదం, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఫలించాలి, విస్తరించాలి, భూమిని నిలిచాలి. దేవుని ప్రణాళిక మీ ద్వారా భూమి మీద విస్తరించబడాలి అంటే దేవుడు మీ ఇద్దరికి చెప్పిన 2 సూచనలు ఇక్కడ నేను చెప్తున్నాను. మీరు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ప్రేమించుడి.
అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించేది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోలేని వాక్యముతో, తెలుసు కదా ఈ వాక్యం అంతా. ప్రేమించాలంటే చాలా చులకన, ప్రేమకు అర్థం లేకుండా పోతుంది ఈరోజు. ప్రేమ అనేది ఆకర్షణ రూపంలో కనపడతా ఉంది. ప్రేమ అనేది డబ్బు ఉంటే ఒక రకంగా కనపడతా ఉంది, ఉద్యోగం ఉంటే ఒక రకంగా కనపడతా ఉంటుంది. గౌరవం, ప్రేమ అనేది వీటిని బట్టి కాదు. నీకు భార్యగా దేవుడు చిత్తంలో ఉంచారు కాబట్టి సంఘాన్ని దేవుడు ప్రేమించినట్టు, మనిషిని దేవుడు ప్రేమించినట్టు, దేవుడు తన బిడ్డలుగా స్వీకరించి ఆ ఎట్టి కళంకమన్న ముడతోన్న ఒక మనిషిని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో నీవు నీ భార్యను ప్రేమించాలంట. అంటే భక్తుని రూపంలో ప్రేమించాలి, దేవుడు ప్రేమించినట్టు ప్రేమించాలి. ఈ ప్రేమ అనేది ఈరోజు చులకనైపోతుంది. నేను లవ్ చేశానండి, నేను ప్రేమించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చక్కని విషయాలు రాజేష్ గారు దైవజనులు తెలియపరిచారు. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని ఏర్పాటు చొప్పున, దైవ నిర్ణయం చొప్పున వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టడానికంటే కూడా ముందుగా జరిగే కార్యక్రమము ఇది ఎంగేజ్మెంట్. అంటే ఇప్పటి వరకు పార్దు ఫోన్ ఖాళీగా ఎప్పుడు ఫోన్ చేసిన వెంటనే దొరికేది, కానీ ఇక నుంచి ఎంగేజ్లోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక బిజీ 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 అంటుంది, ఇక ఎంగేజ్ ఎంగేజ్ ఎంగేజ్, ఇంకా అంతే పార్దు. దేవునికి స్తోత్రం. సో ఎంగేజ్ అంటే వివాహ సమయం వరకు వారు మానసికంగా, శారీరకంగా వారు తమ మనస్సులను, వారి ఆలోచనలను వారు సిద్ధపరచుకోవడం కొరకు నియమించబడి నిర్ణయించినటువంటి ఘట్టమేమో ఇది. సో దేవుని ఏర్పాటు బహు గొప్పది, హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథంలో 45వ కీర్తనలో చక్కని మాట ఉంటుంది. చూద్దాం ఒకసారి ఆ మాటను చూసి. ఆ తదుపరి పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు, సో పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు పెండ్లి కుమారుని తరపున వారు ఇచ్చినటువంటి ఆ వస్తు సామాగ్రిని తీసుకోవడం కొరకు నియమించబడినటువంటి వారందరూ కూడా దయచేసి అందుబాటులో ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. 45వ కీర్తనలో చాలా చక్కని మాటలు ఉంటాయి. 9వ వచనంలో, నీ దయ నొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు, కానీ రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడి పార్శ్వం నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించుము అని అంటూ చాలా చక్కని విషయాలు తెలియజేస్తారు. అంటే వీరి ఆలోచనలు. ఇక నుంచి ఆమెను ఇప్పటి వరకు మా నాన్న మా ఇల్లు అని చెప్పనేది, ఇక నుంచి మా ఇల్లు అని చెప్పని పార్థుని గురించి చెప్తుంది. అంటే అక్కడి నుంచి కలలకంటూ అక్కడి నుంచి మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు అంటూ తన ఆలోచనలు, తన మాటలు, తన అన్ని రకాలుగా సిద్ధపరచబడుతూ ఉంటారు. చూద్దాం ఒకసారి 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. నిత్యము తనతో కూడా ఉండడం కోసం తన జీవితాన్ని, తన ఆశలను, తన ఆలోచనలను పార్దుతో పంచుకోవడం కొరకు, పార్దు తన జీవితాన్ని అమ్మాయితో పంచుకోవడం కొరకు వీళ్ళిద్దరూ కలిసి వారి తుది శ్వాస వరకు, ప్రభు రాకడ వరకు, ఈ తుద వరకు నిలుచు నిత్య నిర్ణయముతో వారు ఏకీభవించి కొనసాగుతూ ప్రభువు సిద్ధపరిచినటువంటి నిత్య రాజ్యం కొరకే వారు సిద్ధపరచబడాలి. ఈ వధువు కావచ్చు, ఈ వరుడు కావచ్చు, ఈ ప్రపంచం యొక్క ముగింపులో జరగబోయే వివాహాన్ని తలపిస్తుంది. సో వధువు సంఘము వరుడైనటువంటి క్రీస్తు కొరకు సిద్ధపడుతూ ఆయన కృప చేత రక్షించబడినటువంటి వారు, ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారు, మరి తమ పాపములను క్రీస్తు యొక్క రక్తము చేత ఆ ఉదక స్నానం చేయబడిన వారే పరిశుద్ధపరచబడినటువంటి వారు, ఆయనతో ప్రధానము చేయబడి నిత్యము ఉండడం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు. సో దాని కొరకు సంఘం ఏం చేయాలంటే సిద్ధపరచబడుతూ ఆలోచనలలో, అయితే ఆశయాలలో, ఊసులలో, ఊహలలో, అన్ని విషయాల్లో కూడా సిద్ధపరచబడుతూ నిత్యము ప్రభుతో ఉండడం కొరకు ప్రభు ప్రేమలో నీతిని బట్టి దయా దాక్షిణ్యములు చూపుట ద్వారా ప్రభువు సిద్ధపరిచినటువంటి ఆ ప్రధానములో, ఆ నియమములో నిత్యము నిలిచే నిర్ణయముతో ఏకీభవించి కొనసాగగలగాలి. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ చాలా విషయాలు చెప్పాలని ఆశ ఉన్నప్పటికీ సమయం అనుకూలించని కారణం చేత మన కార్యక్రమానికి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో రెండు ఎజ్రా గారు, అలాగే
పెండ్లి కుమార్తె యొక్క తల్లిగారు. సో తల్లిదండ్రులు ఇద్దరు వేదిక మీదకి వస్తారు. పెండ్లి కుమారుని తరపు నుండి కూడా అమ్మ ఎవరు వస్తున్నారు? పద్మ తన బాబు పేరేం పేరు అమ్మ? వర్ధన్ ఎక్కడ రావాలి? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో వాళ్ళు తీసుకొచ్చినటువంటి వస్తువు సామాగ్రి, ఈ వివాహ విషయంలో దేవుడు చాలా తన ఆలోచనలు స్థిరపరిచారు. ఈ ఆలోచనలను స్థిరపరిచే విషయంలో ఎలియాజరుని ప్రభు వినియోగించుకుని తన కార్యాలు ప్రభు స్థిరపరిచారు. అదే రీతిగా వీరిద్దరు కూడా జతపరచబడి వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టడం కొరకు దేవుడు ఒక్కొక్క రీతిగా వాడుకుని వినియోగించుకున్నారు. సో వారందరినీ బట్టి ప్రభువుకు మహిమ. వీరికి జీవితము, వీరి కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దైవజనులు రాజబాబు గారు, తాడిగడప, కామైతోపు పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న దైవజనులు రాజబాబు గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా, ఆ ప్రార్థన అనంతరం వీరు తీసుకొచ్చినటువంటి వస్తు సామాగ్రి, లేకపోతే ఆభరణాలు, లేకపోతే విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వారు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈరోజు మొదలుకుని ఈ అమ్మాయి ఆమెని మా ఇంటి కోడలని, ఈ అబ్బాయి మా ఇంటి అల్లుడు గారని చెప్పని ఒకరికొకరు అంగీకరించుకుంటూ హృదయపూర్వకంగా వారు చేస్తున్నటువంటి తీర్మానం సంఘం ఎదుట, దేవుని సన్నిధిలో, దేవుని సేవకుల ఎదుట వారి తీర్మానం, వారి ఇష్టాన్ని, వారి అంగీకారాన్ని తెలియపరుస్తూ ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలో ఈ సంబంధం, ఈ నిర్ణయం, వీరి దాంపత్య జీవితం దేవుని ఉద్దేశాలని, ఆశలను, ఆలోచనలను నెరవేరుస్తూ వీరు సంతోషిస్తూ దేవుని సంతోషపరుస్తూ, అలాగే ఇరు కుటుంబాల పేరెంట్స్ని సంతోషపరుస్తూ వీరి దాంపత్య జీవితం సమాజానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లుగా మనమందరము కాంక్షిస్తూ ప్రార్థనలోకి భవిద్దాం. ఈ సమయంలో దైవజనులు రాజుబాబు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలోకి భవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రం నాయన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆది సముద్ర సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా రాజాన్ని ఉన్నత నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా తండ్రి, ఇప్పటి వరకు నాయన ప్రభావ జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి మీ స్తోత్రం. మీ దాసుని మీరు అభిషేకించి వాడుకున్నారని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బిడ్డ నాయన ప్రభా పార్దును బట్టి నాయన ప్రభా, అలాగే ఆమెని బట్టి మీ స్తోత్రం తండ్రి. ఇరువురిని మీరు ప్రేమించి మీరు జతపరచడానికి నిర్ణయించుకున్నారు కనుక నా తండ్రి, మీ చిత్తానుసారంగా నాయన ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి పెద్దలు నిర్ణయించారు కనుక ప్రభా స్తోత్రం తండ్రి. ఈ కార్యక్రమాన్ని నాయన ప్రభా ముందుకు సాగించడానికి నాయన ప్రభా నీ దాసుడైన రోలన్స్ గారిని మీరు అభిషేకించి నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా తండ్రి, ఇప్పటి వరకు జరిగినటువంటి నాయన ప్రభా ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరు తోడుగున్నారు. ముఖ్యంగా నాయన ప్రభా ఈ ఇరు కుటుంబాలు నాయన ప్రభా ఆధ్యాత్మిక సహవాసం నుంచి నా తండ్రి ఆధ్యాత్మికంగా నాయన ప్రభా ఇంకనూ నాయన ప్రభా బలపరచబడి రక్త సంబంధంగా మారడానికి మీరు ఇచ్చినటువంటి ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. కృప చూపించండి. ఇరువురు జతపరచబడి వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఇరువురు కూడా నాయన దీవెనకరంగా ఉండడానికి, నాయన అనేకులు నాయన ప్రభా రక్షించబడడానికి, నాయన ఫలించడానికి, విస్తారమైన ఆత్మలను సంపాదించడానికి ఇరువురు కూడా కలిసి నాయన మీ సేవా పరిచర్యలో ఉన్నతంగా వాడబడడానికి సహాయం చేసి నడిపించండి. నా తండ్రి, ఈ యొక్క కుటుంబం నాయన దీవెనకరంగా ఉండడానికి కృప చూపించి సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ వివాహ విషయంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను నిర్వహించినటువంటి దైవజనులు, ప్రార్థించి ప్రయత్నించినటువంటి దైవజనులు సురేష్ గారు కూడా ముందుకు వచ్చిన ప్రార్థన చేయాలని. సురేష్ గారు ఎక్కడున్నారు? సురేష్ గారు కూడా దయచేసి అని చూడండి. సురేష్ గారు కూడా ముందుకు వచ్చి వీరి ఇద్దరిని జతపరిచి హాజరై సమస్తంలోనూ కూడా దేవుని కార్యాలు జరుగునట్లుగా ప్రార్థించిన దైవ సేవకులు సురేష్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని మా తండ్రి, మహాగణమైన మా ప్రభు, మహాగణమైన నామాన్ని బట్టి మనసారా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అర్థం ఆమెని యొక్క నిశ్చితార్థ కార్యక్రమం ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఘనంగా అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నారు. ఇరువురు కూడా వారు తెచ్చిన వాటిని మార్చిపెడుతూ ఉండగా
వారి హృదయాన్ని ఒకరినొకరు అర్థం చేసుకుని రాబోయే వారి జీవితాల్లో అద్భుతమైన రీతిలో నీ కొరకు ఫలించినట్టుగా, నీ కొరకు జీవించినట్టుగా, అనేకులకు ఆదర్శంగా మాదిరిగా ఉండినట్టుగా యవనస్తులు మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఫలింపచేయండి. వచ్చిన బంధువుల్ని, రక్త సంబంధులు దీవించండి. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా మీ ఆత్మస్వాధీనం జరిగించి మీరు మహిమ పొందుకోవాలి. యేసు నామం నుంచి ప్రియమైన మాట్లాడారు. ఈ సమయంలో పెండ్లి కుమార్తె తరపున అంటే ఎజ్రా గారు, అలాగా మన పేరు ప్రసన్న గారు, ఇద్దరు కూడా కలిసి బాబు కోసం తీసుకొచ్చినటువంటి వస్తు సామాగ్రి, ఆభరణాలను అందజేస్తారు. ఇటు పక్క ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం.
ఫలించి భూమిని నింపెదరు. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యములో రాయబడిన రీతిగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని యవనస్తులైన బిడ్డలు పార్థుని ఆమెని మీరు జ్ఞాపకం చేసుకుని మీ ప్రణాళిక చొప్పున వారిని ఒక కుటుంబంగా కట్టుటకు ఈ రోజున ఏర్పాటు చేయబడిన నిశ్చితార్థ కార్యక్రమంలో ఇప్పటి వరకు మీరు తోడై ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. దైవజనులు, అలాగే తండ్రి నాయన కుటుంబీకులు, గ్రామస్తులు, బంధువులు అందరూ చేరి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి తిలకించి ప్రభువా, నీ పేరిట నీ బిడ్డలు మేము ఆశీర్వదిస్తున్నాం. నిశ్చయముగా నీ బిడ్డలిద్దరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, వారి జీవిత కాలమంతయు ప్రభువా సంతోషముగా ఆనందముగా జీవించుటకు తండ్రి అనేకులకు మాదిరికరగా ఆశీర్వాదకరమైన స్థితిలో బిడ్డలు దీవించబడినట్లుగా మీరే కృప దయచేయండి. అవనస్తులైన బిడ్డల మీ ఇద్దరిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. కృప చూపండి, మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని రావాలి, కానీ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే క్రమంలో వీళ్ళు వినాల్సినటువంటి కొన్ని దేవుని మాటలు ఉన్నాయి. సో దేవుని సేవకులు డానియేల్ గారు కొద్ది నిమిషాలు వారికి సూచనలు కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, సలహాలు కావచ్చు, చాలా షార్ట్ అండ్ స్వీట్గా దైవజనులు అన్ని ఎరిగినటువంటి వారు ఆ వర్తమానం అయిన తర్వాత వీరిని మీరు తీసుకుని వెళ్తారు. వీరు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు ఈ మాటలు ఆమెనికి అలాగే పార్థు గారికి ఆశ్చర్యకరంగా చేయండి. ఏసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మొత్తంగా ముగించేస్తాను. భార్యాభర్తలు ఒకసారి ఒక భార్య పాస్టర్ దగ్గరికి వచ్చి, నా భర్తను నేను ప్రేమించలేకున్నాను, ఇది ఇంకా అవ్వలేదు, దే గాట్ ఎంగేజ్డ్ అంతే. సో ప్రేమించలేకున్నాను అంటే పాస్టర్ విడాకులు ఇవ్వాలనుకున్నాను. ఈ మాట ఎందుకు అంటున్నారు మీరు అనుకోకండి, దీని తర్వాత మంచి ఉంది. పాస్టర్ గారు అన్నారు, 30 రోజులు టైం ఇవ్వమ్మా, నేను చెప్పిన పని చెయ్యి అంటే ఏంటంటే ప్రతిరోజు మీ భర్త చేసే ఒక మంచి పని చీటీలో రాసి ఒక డబ్బాలో వేయంటే అలాగే చేసింది. 30 రోజులు చూసేసరికి భర్త అన్ని మంచి పనులే చేయడం గమనించింది. ఆటోమేటిక్గా ఆమె భర్తను ప్రేమించడం మొదలుపెట్టి విడిపోదామనే సమస్య రాలేదు. అలాగే ఒక భర్తను ఒక విలేకరు అడిగాడు, ఏమండి మీరు 50 సంవత్సరాల వార్షికోత్సవం చాలా సంతోషంగా చేసుకుంటున్నారు, దిగ్విజయంగా చేసుకుంటున్నారు, దీని రహస్యం ఏమిటి, మీరిద్దరు ఇంత కలిసి సంతోషంగా ఉండడం రహస్యం ఏమిటంటే, నా భార్య ఏది చెప్పినా రైట్ అన్నాడంట. నేను మాట్లాడాను కాబట్టి దిగ్విజయంగా ఉన్నారు. సో ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 30 వరకు, 6వ అధ్యాయం 2వ వచనం వరకు ఉంటుంది. సరే, అవన్నీ నేను చదవటం లేదు, కానీ ఇక్కడ భార్యకు భర్తకు హెచ్చరికలు ఇచ్చాడు. భార్యకు ఏమి ఇచ్చాడంటే, స్త్రీలారా ప్రభునకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి ఉండి, భర్తకి ఏమి ఇచ్చాడంటే నీ భార్యను ప్రేమించండి. సమయం లేదు కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైందంటే బైబిల్ రాసిన పదాల్లో భార్యనే లోబడమని అన్నాడు, అదే దాసులను ఏమంటున్నాడంటే విధేయులు కండి అన్నాడు, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు అన్నాడు. భార్య మాత్రమే లోబడి, సబ్మిషన్, ఒబీడియన్స్, ఈ 2 పదాలు చాలా డిఫరెన్స్ ఉంది, ఇది బాగా గమనించాలి. కాబట్టి మరి భర్త కిందకి ప్రేమించమన్నాడు. ఎందుకు స్త్రీని విధేయత చూపించమన్నాడు? ఈ కాలం చాలామంది ఒప్పుకోరు, ఇది ఫెమినిజం ఎఫెక్ట్. తర్వాత పురుషుని ఎందుకు ప్రేమించమన్నాడు? ఏదైనా తోటలో ఆదామవ్వకు అవ్వకున్నటువంటి లోపం ఏమిటంటే చెప్పిన మాట వినకపోవటం, అవిధేయత. కాబట్టి స్త్రీకి ఆ మాట చెప్పండి, నన్ను తిట్టుకోకండి, బైబిల్ అనేది మాత్రం నేను చెప్తున్నాను, క్షమించండి. స్త్రీకి ఆ ఒబీడియన్స్ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా విధేయత కావాలన్నాడు. మరి పురుషుని భార్యను మాత్రమే ఎందుకు ప్రేమించమన్నాడు అంటే, పురుషుని యొక్క సృష్టి క్రమం ఎలాంటిదంటే భార్యను మిగతా స్త్రీలను కూడా ప్రేమించగలడు. కాబట్టి నీ భార్యను మాత్రమే ప్రేమించాడు. ఈ 2 ఆజ్ఞలు వారికి ఖచ్చితంగా ఇవ్వడంలో, స్పెసిఫిక్ ఇవ్వడంలో ఉన్నటువంటి ఉద్దేశం. అలాగే మరి ఒక విశ్వాసి అయిన భార్య లేకపోతే ఒక విశ్వాసి భర్తకు ఎలాగ లోబడాలంటే, యేసుక్రీస్తుకు ఎలాగ లోబడిందో అలాగ లోబడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే విధేయతకు లోబడి ఉండడానికి తేడా ఉంది. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండు అన్నాడు. చిన్నపిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. విధేయత అన్నటువంటిది ఒక యాక్షన్, కానీ లోబడ్డం అన్నటువంటిది మన వైఖరి, యాటిట్యూడ్. ఇంత డిఫరెన్స్ ఉంది, తేడా ఉంది. భర్తకు లోబడి ఉండడంలో ఆమె స్వభావము, ఆమె వైఖరే లోబడి ఉండడం, అది తెచ్చిపెట్టుకునేది కాదు. పిల్లలు విధేయత చూపించమంటాడు. అయితే
లోబడి ఉండడం అన్నది స్వచ్ఛందంగా భార్య చేసేటువంటి పని. అత్తమామల కొరకు లోబడి ఉండదు, చర్చికి వెళ్తున్నాం పాటలు పాడుతున్నాం కదా అని లోబడి ఉండదు. స్వచ్ఛందంగా వాలంటరీ చాయిస్, స్వచ్ఛందంగా భర్తకు లోబడి ఉండడం. మరి భర్తకు లోబడి ఉండడం అంటే భర్త అణిచివేయమనా? కాదు. నేను చూసిన అనుభవంలో నేను చూసినటువంటి స్త్రీ ఆధిక్యత ఉన్నటువంటి చాలా కుటుంబాల్లో కన్ఫ్యూజన్ నేను చూశాను. వారి పిల్లల పెంపకంలో తేడా ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లులు తమ భర్తలను గౌరవించడం నేర్చుకుంటే వారి ఆడపిల్లలను వారి పిల్లలు అంటే ఆ ఆడపిల్లలు వారి భర్తలను గౌరవించడం నేర్చుకుంటారు. ఈ క్రమం ఎక్కడో రివర్స్ అయింది. బైబిల్ చదువుతున్నటువంటి స్త్రీలకు కూడా అర్థం కావడం లేదు. కాబట్టి పెంపకంలో ఉన్న సమస్య, మాదిరి చూపించుకున్నటువంటి సమస్య కుమార్తెల జీవితాల్లో కొంచెం కలవరం సృష్టిస్తూ ఉంది. అది రాకూడదు అనుకుంటే వాక్యంలో చెప్పినట్టు స్త్రీ తన భర్తకు లోబడి ఉంటే చాలా బాగుంటుంది. దాని ఉద్దేశం తన అభిప్రాయం చెప్పకూడదని కాదు, తన యొక్క ఉద్దేశాలు చెప్పకూడదని కాదు. వాక్యానుసారంగా ఆమె కలిసిమెలిసి తిరుగుతూ సలహాలు ఇస్తూ ఉండవచ్చు, కానీ డామినేట్ చేసే ప్రయత్నం ఉంది చూసారా? ఆస్తిని బట్టో, చదువుని బట్టో, డబ్బుని బట్టో, తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్లకు ఇన్ఫ్లుయెన్స్ని పలుకుబడిని బట్టో, లేక భర్త యొక్క లో స్టేట్ని బట్టో, స్థితిని బట్టో స్వాభావికంగా ఈ యొక్క పాప స్వభావం ఏం చేస్తుందంటే డామినేట్గా ట్రై చేస్తుంది. అది ఉండకూడదని చెప్తున్నాను. అంతేకాకుండా ఈ లోబడి ఉండటం ఎలాగుంటుందంటే ఇది సంబంధాలు నెలకొల్పేది భావోద్వేగాలకు సంబంధించి, అంటే రిలేషనల్ ఇమోషనల్. ఇంతకుముందే చెప్పాను కదా, లోబడటం అనేటువంటిది సంబంధాలని పెంచుకోవటం. ఒక అమ్మాయి ఏం చేసిందంటే, అబ్బా ఇప్పుడు నా భర్తకు వంట వండాలి అనింది నాతో. నేను అన్నా, అది ఆనందకరమైనటువంటి పని కాదా అన్న. ఎలాగంటావు డాక్టర్ అమ్మాయి, నీ భర్తను నువ్వు చేసిన ఆహారం ద్వారా ప్రేమగా వడ్డించడంలో ఆప్యాయత ఉంది, ఐక్యత ఉంది. అది భర్త నిన్ను మెచ్చుకొనకపోయినా అది గుర్తించగలడు. ఈ పాయింట్ ఎందుకు మిస్ అయ్యావు అని చెప్పాను. చదువు ఎక్కువయ్యి డాక్టర్స్ అంటే 1,00,000, 2 లక్షలు ఈజీగా ఉంటుంది. తెలివైన డాక్టర్స్ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛను బట్టి, చదువు వలన వచ్చినటువంటి స్టేటస్ని బట్టి, సక్సెస్ఫుల్ డాక్టర్గా బట్టి సమానత్వం కోరుకోవడంలో తప్పు లేదు, కానీ వాక్యానికి విరుద్ధమైన సమానత్వం కోరుకుంటున్నాను. తన భర్తకు వంట చేసి పెట్టడం ఆమెకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 1 రోజు 2 రోజులు అయితే పర్లేదు, కానీ ఆమె వైఖరి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతాను. తర్వాత చూసినట్టయితే ఈ యొక్క లోబడ్డం అనేటువంటిది ఎలాగుంటుంది అంటే విధేయత మెకానికల్గా చేయొచ్చు. మిలిటరీలు రై కూర్చొని పని చేయాలంటే చేస్తారు. నరేంద్ర బజార్ కింద ఉన్నటువంటి వీళ్ళు డైరీలో ఉన్నటువంటి పనులు రై నేను వచ్చేటప్పుడు కడిగేశానంటే కడిగేస్తారు. అంటే వాళ్ళు విధేయత చూపుతారు. వాళ్ళ విధేయత స్వచ్ఛందం కాదు, డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఆయన మాట వింటున్నారు. లోబడి ఉండటం అనేటువంటిది స్త్రీ తన యేసుప్రభుని ప్రేమించింది కాబట్టి స్వచ్ఛందంగా తన భర్త మాట వినటానికి, అంటే గంగిరెద్దు కదా దాని ఉద్దేశం ఉంది. తర్వాత ఈ లోబడడం చూసినట్టయితే ఇది అంతరంగమునకు సంబంధించినది. బాహ్యమైనటువంటి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేదు. కేవలం పరిశుద్ధాత్ముడు ఉదయంలో పనిచేయటాన్ని బట్టి భర్తను భర్తగా గౌరవించాలి. సమాజంలో గౌరవించడం కాదు, భర్తను గౌరవించడం అంటే ఇంట్లో కూడా భర్తకు తెలియకుండా ఎన్ని పనులు చేస్తుంది. ఇప్పుడు వస్తుంటే ఒక అబ్బాయి కథ చెప్తున్నాడు. ఏంటంటే భర్త పక్కనే ఉన్నాడు, భార్య మాట్లాడుతుంది చర్చి విషయాలు, డెసిషన్స్ ఇద్దరు ఆడవాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకొని మా ఫ్రెండ్ ఏమన్నాడు, అన్నకు కూడా చెప్పాడు. అంటే అన్న కావు చెప్పాల్సిన అవసరం లేదంట, అన్న పక్కనే ఉన్నాడు ఫోన్లో. అది లోబడ్డం కాదు. స్వచ్ఛందమైనది, సంబంధాలను పెంచుకునేటువంటిది. అవ్వ చేసిన పని ఏంటంటే ఒకటే, తన భర్తను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటుంది. కుటుంబాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ఖచ్చితంగా కుటుంబాలని గందరగోళంకు నెట్టేస్తారు. చివరిగా చూసినట్టయితే పురుషుడు తన భార్యను ప్రేమించమని అంటున్నాడు. స్త్రీ పురుషునికి ఎప్పుడు లోబడుతుంది అంటే భర్త ప్రేమను బట్టే లోబడుతుంది. అది గ్రహించాలి. భర్త ఎలా ప్రేమించవచ్చు? నగలు, నాణ్యాలు, తర్వాత పొలములు, ఆస్తులు తీసుకొచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. అది దాంట్లోంచి ప్రేమ వచ్చేటట్టయితే చాలా కుటుంబాలు బాగుండేటివి. నువ్వు అన్నం తిన్నావా అని అడగగలిగినటువంటి కామన్ సెన్స్ భర్తకు రావాలి. సింపుల్ థింగ్. స్త్రీని దేవుడు ఎలా సృష్టించాడు? పురుషుడు, నేను వీళ్ళ వైపు చూడడం లేదు కానీ మీకే ఇవి ఎటు చేసి చెప్తున్నా. స్త్రీని పురుషుడు ఎలా గెలవగలడంటే ఆమె యొక్క చిన్న చిన్న అవసరాలు గుర్తించడం ద్వారా మాత్రమే గెలవగలడు. నెక్స్ట్, స్త్రీని దేవుడు ఎలా సృష్టించాడంటే పురుషుడు కంటి చూపును బట్టి శోధించబడితే లేకపోతే ప్రేరేపించబడితే స్త్రీ తన చెవుల ద్వారా, అంటే
ఆమెను ప్రోత్సహించేటువంటివి, ఆమెకు ఇంపైనటువంటి మాటలు, ఆమెను బలపరిచేటువంటి మాటల ద్వారా భర్త తన భార్యను గెలుచుకోగలడు. తండ్రి, వీరి యొక్క బంధమును నువ్వు స్థిరపరచుము. ఆ నిబంధన గొప్పది. అబ్రహాముతో చేసావు, నోవతో చేసావు, కానీ భార్యాభర్తలతో నువ్వు చేసినటువంటి నిబంధన, చేయించిన నిబంధన చాలా బలమైనది, దృఢమైనది, సమాజమునకు మేలు కలిగించేటువంటిది వీరి నుంచి రావాలని ఐక్యపరిచావు. వీరి కుటుంబంగా కట్టబడి క్రీస్తును కలిగి నిన్ను మహింపరచువారుగా చేయము. యేసు క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. చక్కని మాటలు తెలియపరిచినటువంటి ప్రియులు డానియల్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని, దేవా యేసయ్యా నిన్ను చూడాలని, దేవా యేసయ్యా నిన్ను చేరాలని. Jesus, I want to worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని, నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చేరాలని. స్తోత్రం. విరిగి నలిగిన మనసుతో నీ దరి చేరితి యేసయ్యా. I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని, నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని, దేవా యేసయ్యా నిన్ను చూడాలని, దేవా యేసయ్యా నిన్ను చేరాలని. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. Thank you. Praise the Lord. సురేష్ గారి యొక్క తండ్రి గారు జాషువా గారు ప్రార్థన చేస్తారు. సురేష్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ఆ తర్వాత పిల్లలు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు వెళ్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, సర్వ సృష్టికర్తవైన దేవాది దేవా, మీకు స్తోత్రాలైనా ఈ దినం ప్రభువా మీ బిడలు పార్దు ఆమెని ప్రభువా అనాది మీ సంకల్పాన్ని బట్టి నాయన వారిని భార్యాభర్తలుగా
మీరు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి ముందుగా నిశ్చితార్థం ద్వారా ఈ దినం ప్రభువా వారికి ఈ కార్యక్రమం ద్వారా మీ నాయన జతపరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లించున్నాము నాయన. బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారిద్దరు కూడా మిమ్మల్ని ఎరిగి మీ సేవలో కూడా కొనసాగుతూ ఉండగా ఇంకా బలపరిచి ప్రభువా నాయన మీ సేవలో బలంగా వాడబట్టడానికి మీ కృప దయచేయమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. వారి ఇరు కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి వచ్చినటువంటి దైవదాసులు, అలాగే విశ్వాసులు, బంధువులు, మిత్రులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా నాయన భార్యాభర్తలకు ఏర్పాటు చేయబడినటువంటి పాదు ఆమెని భూ సంబంధ పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదములతో నింపి మీ నామానికి మహిమ పొందమని యేసు ప్రభు పుణ్యనామన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి శాశ్వత ప్రేమయు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన నాయకుడైన యేసుక్రీస్తు శాశ్వత కృపయు, మన సహకారి, ఉపకారి, మహోపకారి అయిన పరిశుద్ధాత్మ సంఘీ సహవాసం చతపరచబడుతున్న బిడ్డలకి, చేరవచ్చి మనందరికీ, భూమి తాను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి, పరిశుద్ధపరిచి రాకడ సతపరిచిన విజయోత్సాహంతో ఊరేగించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఈ
అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై. ఇది దేవుని కార్యం, శుభ తరుణం. ఇది దేవుని కార్యం, శుభ తరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై. ఇది దేవుని కార్యం, శుభ తరుణం. ఇది దేవుని కార్యం, శుభ తరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై. ఇది దేవుని కార్యం, శుభ తరుణం. ఇది దేవుని కార్యం, శుభ తరుణం.
స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ
చేతిలోనను చిక్కుకుంటివి నాకేమి కొదువా ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ
ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. స్వరమెత్తి. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమా పూర్ణుడు నానాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. వెలా కట్టలేనిది కలువరిలో ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముళ్ళను విరిచినది బలమైన ప్రేమ. రక్తము కాచి రక్షణనిచ్చి పరము చేర్చి మనల్కి ప్రాణం పెట్టిన యేసుని కొనియాడదామండి. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముళ్ళను విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుత్థాన
మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ, రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి, రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి గొర్రె